సిద్దిపేటలో మాజీ మంత్రి హరీష్ రావు రాజీనామా చేసి ఎన్నికలకు రావాలంటూ ఓపెన్ ఛాలెంజ్ చేశారు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. సిద్దిపేటలో రాజీవ్ గాంధీ జయంతి రుణమాఫీ అభినందన ర్యాలీని కాంగ్రెస్ భారీ ఎత్తున నిర్వహించింది. ర్యాలీలో ఓ కార్యకర్త అత్యుత్సాహం ప్రదర్శించాడు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో రాజీవ్ గాంధీ జయంతి రుణమాఫీ అభినందన ర్యాలీని కాంగ్రెస్ పెద్ద ఎత్తున నిర్వహించింది. ర్యాలీకి మల్కజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ సుమారు 1000 కార్లతో సిద్దిపేటకు వచ్చి హల్చల్ సృష్టించారు. ముందుగా బైపాస్ లోని రాజీవ్ గాంధీ విగ్రహానికి హనుమంతరావు, రోహిత్, జిల్లా అధ్యక్షుడు నర్సారెడ్డి, సిద్దిపేట నియోజకవర్గ పూజల హరికృష్ణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ర్యాలీని పొన్నాల చౌరస్తా భారీ బందోబస్తు మధ్య ప్రారంభించారు. కాగా ర్యాలీలో ఓ కార్యకర్త అత్యుత్సాహం ప్రదర్శించాడు. తల్వార్ తిప్పుతూ హల్చల్ చేశాడు. దీంతో అక్కడున్న వారంతా భయానందోళనకు గురయ్యారు. ర్యాలీ మోడర్న్ బస్టాండ్ వద్దకు చేరుకున్న అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మైనంపల్లి హనుమంతరావు మాట్లాడారు. దమ్ముంటే సిద్దిపేటలో మాజీ మంత్రి హరీష్ రావు రాజీనామా చేసి ఎన్నికలకు రావాలంటూ ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ఒకవేళ తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని హనుమంతరావు సవాల్ విసిరారు. తమపై దాడి చేయించేందుకు హరీష్ పక్కా ప్లాన్ వేశారని ఆరోపించారు. రాజకీయాల్లో హరీష్ అయినా ఉండాలి, తానైనా ఉండాలంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. మాజీ మంత్రి ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఇక సిద్దిపేటలో ఆయన మళ్లీ గెలవబోడని జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసుల్లో అప్పటి సీఎం కేసీఆర్ ఫోటో ఉండేదని, ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆఫీసులో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టాలని మైనంపల్లి డిమాండ్ చేశారు. కాగా ఎమ్మెల్యే రోహిత్ ర్యాలీలో డాన్స్ చేస్తూ కార్యకర్తలను ఉత్సాహపరిచాడు.